హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అక్క ఏం చేస్తున్నా? అక్క ఈరోజు స్పెషల్ మధ్యాహ్నం లంచ్ కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి. అవి నార్మల్గా కర్రీ అయితే పిల్లలు తినరు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే అవి కట్ చేసి వెజిటేబుల్ రైస్ కింద చేసేస్తున్నాను. అవునా, ఓకే. ఏంటక్క ఇంత చిన్నగా ఒకే ఈక్వల్గా కట్ చేసావు? దానికి నేను ఇది యూజ్ చేస్తున్నాను. టైం టేకింగ్ ఇది అయితే ఈక్వల్ షేప్స్ వస్తాయి, కొంచెం టైం కూడా సేవ్ అవుతుందని నేను ఇది యూజ్ చేసి కట్ చేసి అందులో పెట్టేసుకున్నాను. అవునా, ఒకసారి చూపి మాకు. ఓకే ఓకే, టైం కూడా సేవ్ అవుతుంది కదా అయితే. ఓకే, అంత వెజిటేబుల్ కట్ చేసుకోవడం అంటే టైం కాబట్టి, కానీ మినిమం హాఫ్ చేసుకోవడం ఇలా అయితే చేసుకోవాలి. ఉన్న వెజిటేబుల్ని డైరెక్ట్గా పెట్టేయకూడదు. ఈ సైజులు బట్టి కొంచెం ఏ సైజులో కొంచెం ఉన్నాయి కదా, ఇంకా వేరే కూడా ఉన్నాయి. బట్ నాకు ఇది ప్రెసెంట్ కర్రీస్ కానీ ఏదైనా ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఓకే, ఇంకెట్లా పెట్టేసుకొని ఇంకా నొక్కేయడం ఎట్లా చూపిస్తాను. ఓకే, వీటినే నీకు ఇంకా స్మాల్ సైజ్. నాకు ఇందులో కొన్ని కచంబరికి తీసేస్తున్నాను. వెయిట్ కర్రీలో కొన్ని తీసేసి నాకు ఇన్ని అంత వెజిటేబుల్ రైస్లోకి ఇన్ని ఆనియన్స్ అవసరం లేదు కాబట్టి కచంబరీలోకి స్మాల్ పీసెస్ కావాలి. ఓకే, ఇదే సేమ్ మళ్ళీ చిన్నగా ఒకటి పెద్దది ఉంది, ఒకటి చిన్నది ఉంది. ఇదైతే అన్ని చేసి చిన్నగా కట్ అయితే ఎక్కువ వేస్తాను. ఇదిగో కనిపిస్తుందా? చూపిస్తాను. నాకు ఈ సైజులో కావాలి కాబట్టి ఇలా చిన్నగా కట్ చేసుకుంటాను. ఓకే, ఏమేమి వేస్తావు వెజిటేబుల్స్ క్యాబేజ్, క్యాలీఫ్లవర్, ఓకే, అండ్ క్యారెట్, ఓకే, అండ్ ఆలు, పొటాటో. ఓకే, ఇంకా కొంతమంది క్యాప్సికమ్ అన్నీ వేసుకుంటారు. ఇంకా టేస్ట్ కోసం ఇంకొన్ని వెజిటేబుల్స్ వేస్తారు. ఈ కర్రీ పిల్లలు తినట్లేదని నేను వెజిటేబుల్స్ లోకి ఎక్కువ ప్రిఫర్ చేసింది క్యాబేజ్ అండ్ క్యాలీఫ్లవర్. థ్యాంక్స్ అక్క. చేస్తావా? ఏమేమి వేసావు మసాలాలు? ఇందాక బౌల్లో కొంచెం లవంగా, చెక్క, యాలకులు, గసగసాలు, అంతే. కరివేపాకు, ఆనియన్స్ వేసాను. ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, వెజిటేబుల్స్ వేసేస్తున్నాను. ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను వెజిటేబుల్స్. ఇందులో క్యాప్సికమ్ వేస్తే బాగుంటుంది. పిల్లలకి వేసుకుని నచ్చిన వాళ్ళు ఫ్లేవర్ పెద్దగా నచ్చదు కాబట్టి కొంతమంది, అంటే మన పిల్లలకి నచ్చదు కాబట్టి నేను ఓన్లీ ఉన్న వెజిటేబుల్స్ వేస్తాను. లైట్గా ఫ్రై అయ్యింది. ఇందులో నేను కొంచెం సాల్ట్ అని మసాలాలు వేస్తావు అక్క? మసాలా వేయను, ఇది సమ్మర్ పిల్లలకి కాబట్టి ఈ మాత్రం సరిపోతుంది. సమ్మర్ కాబట్టి మసాలాలు వేసుకోవడం మంచిది. మామూలుగా నేను ఎవరు కారం ఎంత తింటారో అంత సరిపడా వేసుకోవడం. కారం వేసుకుంటే ఓకే, వెజిటేబుల్స్ ఎక్కువ అయ్యాయి కదా. కావాలని నేను పిల్లలకి ఎప్పుడైనా ఇలా మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ చేసినప్పుడు కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువ వేస్తాను. పిల్లలు కొంచెం ఇలా ఎక్కువ తింటారు. ఓకే, నార్మల్గా పిల్లలు వెజిటేబుల్స్ సరిగా తినకుండా పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా. ఇలా వెజిటేబుల్ రైస్ చేసుకున్నప్పుడు పెట్టేస్తే అన్నంలో పాటు కలిసిపోయి తినేస్తారు. అందుకని అక్క ఎప్పుడు ఇలానే చేస్తుంది. మా పిల్లలు అయితే తినేస్తారు, కొంతమంది అయితే ఇలా కూడా తినరు, పక్కన పెట్టేస్తారు, నచ్చదు అంటారు. మన పిల్లల వరకు వాళ్ళకి ఇలా తింటారు కాబట్టి నేను ఇలా సెట్ చేస్తున్నాను. ఒకసారి తినలేని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి, ఒకసారి తింటారు. ట్రై చేసేస్తావు అక్క? ఇది కాసేపు నానబెట్టాను, వాష్ చేసేసి నానబెట్టి 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇది బాస్మతి రైస్ కాదు కదా? కాదు,
ఇంట్లో రైస్తోనే నేను చేస్తాను. ఇంట్లో మనం పొలంలో పండిన రైసా? రైస్తోనే మరి చేస్తాను. బాగుంటుంది అంటవా? దీంతో అయినా టేస్ట్ బాగానే ఉంటుంది. నేను మ్యాక్సిమం బాస్మతి రైస్ ఎప్పుడైనా నాన్ వెజ్లో రేర్ కండిషన్స్ తీస్తాను కాబట్టి ఇంట్లో వరకు మన వరకు ఇంట్లో రైస్ అయిన వాడినా టేస్ట్ బాగానే ఉంటుంది. కొంతమంది బాస్మతి రైస్ అయితేనే బాగుంటుంది అలా ఏం లేదు. ఓకే, మనం వాడుకునే రైస్తోనే చేస్తాం. అంటే క్వాంటిటీ మన ఇంట్లో రైస్ కాబట్టి క్వాంటిటీ సరిగా బాయిల్ అవుతుందో లేదో తెలియాలి కదా మరి మనకి. మన రైస్ బట్టి తెలుస్తుంది. ఇప్పుడు ఇవి 1.5కి అయితే 3 glasses సరిపోతాయి వాటర్. ఓకే, బాస్మతి రైస్కి అయితే ఒక గ్లాస్కి సగం తగ్గించేస్తాం, ఇవి కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది. 1.5కి 3 glasses వాటర్. ఓకే, లాస్ట్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి. ఇంకా వేసాను కాబట్టి నేను మళ్ళీ ఇందులో రైస్కి తగ్గట్టు మళ్ళీ కొంచెం వేస్తున్నాను. ఓకే, కొత్తిమీర పుదీనా ఇంకా అయిపోయినట్టే కదా, అన్నీ వేస్తావా? వేసాను. అయిపోయిన తర్వాత దించే ముందు కొంచెం కొత్తిమీర పుదీనా లాస్ట్లో వేయాలా? ఓకే, డన్. అయిపోయి వచ్చా? ఫినిషింగ్కి వచ్చింది. దించే ముందు కొంచెం కొత్తిమీర పుదీనా కసూరి మేతి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. అది కూడా ఓకే, మన దగ్గర లేదు కాబట్టి ఆప్షన్ ఉన్న వాళ్ళే వేసుకోవచ్చు. నా దగ్గర ఉంది. ఉందా? ఓకే, ఉంది, తినడమే. కచంబరి వేసుకుని కచంబరి వేసుకుని తినేస్తే బాగుంటుంది. స్పూన్ అలా వేస్తున్నాను. ఓకే, ఏంటది? కసూరి మేతి. కసూరి మేతి అంటే ఏంటి? కసూరి మేతి అంటే కసూరి మేతి ఆకులు ఏంటని? సరే, కసూరి మేతి పేరు. ఓకే, దీనివల్ల టేస్ట్ ఉంటుందా? నేను అప్పుడు వేయలేదు, చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. నువ్వు బిర్యానీ చేసుకునేటప్పుడైనా సరే ఇది వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. రేపు అయిపోవచ్చా? అయిపోయింది. బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా కనిపిస్తుంది అక్క. టేస్ట్ ఎలా ఉంటుందో ట్రై చేసి చూసి చెప్తా. ఓకేనా? ఆఫ్ చేసేస్తా. ఓకే, ఇంకా టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సూపర్ అక్క, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.